ఇచ్చే ఛాన్స్ ఉన్నా ఇవ్వలేదట. 2019 ఎంపీటీసీ జెడ్పీటీసీ బీసీ రిజర్వేషన్లపై కుట్ర. 2014లో బీసీలకు 33.60% ఉండే 2019 వచ్చేసరికి చాలా దారుణంగా 23%కి పడిపోయింది. ఆనాడు అధికారంలో కేసీఆర్ ఉన్నాడు. 2019లో కల్పించిన మొత్తం రిజర్వేషన్లు 47.53%. సుప్రీంకోర్టు సీలింగ్ ఎంత? 50%. అంటే సుప్రీంకోర్టు ఏమన్నది? 50%కి మించి రిజర్వేషన్లు ఉండొద్దు ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి. కానీ 2019లో అమలైంది ఎంత? 47.53%. మరి మిగతా దాదాపుగా 2% పైన 2.47% బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే ఛాన్స్ ఉన్నా ఇవ్వలే. మొత్తం అక్కడ జనరల్ కేటగిరీ కింద ఇచ్చేసారు. వెరసి 160 ఎంపీటీసీలు, 13 జెడ్పీటీసీ రిజర్వ్డ్ స్థానాలు కోల్పోయిన బీసీలు. అంటే ఎంత అన్యాయం ఇది. ఇప్పుడు కవిత మాట్లాడుతుంది బీసీ అని. ఆమె అడగాలి ఈ క్వశ్చన్. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఈ ఆర్డినెన్స్ చెల్లదు, ఈ జీవో చిత్తు కాగితంతో సమానము అని మాట్లాడుతున్న ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో దీనికి సమాధానం చెప్పాలి మీరు. దుర్మార్గుడు కదా మీ నాయకుడు. 50% సీలింగ్ ఉన్నా ఆ 50% సీలింగ్ని కూడా ఫుల్ఫిల్ చేయలే. కేవలం ఇచ్చిందంతా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకు కలిపి 47.53% ఇచ్చిండు. ఇంకా 2.47% బీసీలకు ఇచ్చే పరిస్థితి ఉన్నా ఇవ్వలే. 2019 తెలంగాణ జెడ్పీటీసీ స్థానాలు 538. ఇందులో బీసీ రిజర్వ్డ్ 124, బీసీ మహిళా రిజర్వ్డ్ 62, బీసీ రిజర్వేషన్ శాతం 23. ఎస్సీలకు వచ్చేసరికి 15.45%, ఎస్టీకి వచ్చేసరికి 9.08%. ఇట్లా మొత్తాన్ని బీసీలను నిండా ముంచేసిండు. ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మళ్ళా. ఇవన్నీ మనం బయట మాట్లాడి